దేవాత్మ హిమాలయాలు ఆధ్యాత్మిక ధృవ కేంద్రము. ఆధ్యాత్మిక వైజ్ఞానికుల దృష్టిలో హిమాలయాలు, ముఖ్యంగా వీటికి హృదయము అనబడే ఉత్తరఖండము, దైవీ చైతన్య నివాస స్థలము. స్థూల దృష్టికి ఇది టిబెట్టును భారతీయ ఉపమహాద్వీపము నుండి వేరుచేసే ఒక మహాపర్వతము. భారతీయ సంస్కృతి వికాస చరిత్రలో హిమాలయాలకు చాలా ముఖ్యమైన పాత్ర ఉన్నది. ఆర్య సంస్కృతి అభివృద్ధికి హిమాలయాల పాత్ర ఎంత ఉన్నదో పాఠకులకు తెలుపుట కొంత అవసరం. ఇది దేవతలు, ఋషులు తపస్సు చేసుకుని నివసించే పుణ్యస్థలము. అందువల్లనే దీనిని స్వర్గము అన్నారేమో. అనేక భౌగోళిక, నృత్యత్వ విజ్ఞానమునకు సంబంధించిన విషయములు భారతీయ సంస్కృతి వికాసములో హిమాలయాల ప్రాముఖ్యాన్ని వివరించి చెప్తున్నాయి. చరిత్రకారులు చెప్పిన ప్రకారము ఆర్యులు మధ్య ఆసియా నుండే హిమాలయాల గుండా వచ్చి ఆర్యావర్తంలో స్థిరపడ్డారు. గంగా యమునల మధ్య క్షేత్రాన్ని ఆర్యావర్తము అనేవారు. మొదట అది త్రివేణి సంగమం వరకు ఉండి తర్వాత గయ వరకు విస్తరించింది. ఇతిహాసకారులు చెప్పిన ప్రకారము ఆర్యుల రాజును ఇంద్రుడని, వాళ్ల పురోహితుని బృహస్పతి అని అనేవారు. వీరి రాజధాని హిమాలయాలలోని ఉత్తరఖండ క్షేత్రములో ఉండేది. ఇంద్రుని ఆజ్ఞానువర్తులైన ఇతర దేవతలు హిమాలయాల ఉచ్చ శిఖరాలలో ఉండేవారు. ఆనాడు హిమాలయాలు ఇంత ఎత్తుగా ఉండేవి కాదు. అందువలన భరించలేని చలి కూడా ఉండేది కాదు. చెట్లు, ఇతర వనస్పతులు ఉండేవి. ఈనాటి గంగోత్రి క్షేత్రములో ఆనాటి దేవలోకము ఉండేది. ఈ క్షేత్రంలో శాసకులు, పండితులు, వైజ్ఞానిక సముదాయము నివసించేవి. ఇప్పుడు ఉన్నంత చలిగా అప్పటి వాతావరణము ఉండేది కాదు. ఇప్పటి నుండి 17,000 సంవత్సరాల పూర్వము పృథ్వీ మీద చివరి హిమయుగము వచ్చినది. భూమి మీద చాలా భాగము మంచు పేరుకొని పోయింది. సముద్రాలలో కూడా పెను తుఫానులు వీచి కొన్ని ద్వీపాలు పూర్తిగా మునిగిపోవడం, కొన్ని ఒకదాని నుండి ఒకటి విడిపోవడం జరిగింది. కొన్ని భూభాగాలు క్రిందికి దిగితే కొన్ని పైకి లేచాయి. దేవయుగంలో ఇలా ఉండేది కాదు. మధ్య ఆసియా నుండి ఆర్యావర్తమునకు రాకపోకలు, నివసించడానికి అనుకూలమైన వాతావరణం ఉండేది. అందువలన ఆర్యులు మధ్య ఆసియా వదిలి ఆర్యావర్తము యొక్క ఉత్తర క్షేత్రములో స్థిరపడ్డారు. పౌరాణిక కథలు కూడా దీనిని బలపరుస్తున్నాయి. దేవతల స్వర్గము ఎక్కడ ఉన్నది? అలంకారిక భాషలో ఆకాశములోనున్న ఒక లోకము అంతరిక్షంలో ఉన్నది అన్నారు. కానీ ఈ కథనానికి వాస్తవానికి పొత్తు కుదరదు. మనుషులు మరి స్వర్గలోకానికి ఎలా వచ్చి వెళ్ళేవారు? మరణించిన తర్వాత స్వర్గానికి వెళ్ళగలము అంటే ఎప్పుడంటే అప్పుడు వెళ్ళడం ఎలా వీలవుతుంది? సత్యమేమంటే గంగా, యమున, సరయు, పంజాబ్ యొక్క 5 నదులు ఉద్భవించిన హిమాలయ క్షేత్రమే స్వర్గలోకమని పిలువబడేది. ఆనాటి దేవతల స్వర్గము బద్రీనాథ్ నుండి టిబెట్ వరకు విస్తరించి ఉండేది. ఈ క్షేత్రవాసులు చాలా పరిణతి చెందినవారు. విజ్ఞానం యొక్క అన్ని రంగాలలోనూ నిష్ణాతులు. తత్వదర్శనం వారికి ప్రియమైన విషయము. ఈ విధమైన విశిష్ట గుణాలను బట్టి దేవతలు ఉండే క్షేత్రానికి స్వర్గం అని పేరు వచ్చి ఉండవచ్చును. ఈ విశాల విశ్వంలో, అంతరిక్షంలో ఇతర గ్రహవాసులతో వారికి సంబంధ బాంధవ్యాలు ఉండవచ్చును కూడా. భూమి మీద మాత్రము ఇది చరమ ఉత్కృష్ట స్థానము. అనంత జ్ఞాన విజ్ఞాన సంపద వలన దీనిని స్వర్గంతో పోలిస్తే తప్పు కూడా లేదు. అంతర్గ్రహవాసులతో సంబంధాలు, వ్యాపారము ఉండటంలో కూడా ఆశ్చర్యమూ లేదు. ఈ క్షేత్రం ఆనాడు అనేక కళలకు, విద్యలకు, విభూతులకు ఆలవాలమై ఉండేది. నారదుడు ముఖ్యమైన సమస్యలను విష్ణువుతో చర్చించేందుకు స్వర్గలోకానికి ఎల్లప్పుడూ వస్తూ పోతూ ఉండేవారు. పౌరాణిక కథల్లో కూడా ఈ సత్యం స్పష్టంగా కనిపిస్తుంది. దేవతల మీద మధ్య ఆసియా నుండి అసలులు యుద్ధం ప్రకటించినప్పుడు దేవతలు ఆర్యావర్త రాజుల సాయం కోరేవారు. దశరథ మహారాజు ఇంద్రుని ఆహ్వానము మీద
దేవాసుర సంగ్రామంలో పాలు పంచుకొన్నప్పుడు ఆయన రథం ఇరుసు పాడైపోతే ఆయన భార్య దానిని వేలుతో నొక్కి ప్రమాదం జరగకుండా కాపాడింది. ఈ సాహసానికి ప్రతిఫలంగా కైకేయిని 2 వరాలు కోరుకోమన్నాడు. వేరొకసారి అర్జునుడు ఇంద్రుని ఆహ్వానం మీద స్వర్గానికి వెళ్ళాడు. అక్కడ ఇంద్రుడు అతి సుందరమైన ఊర్వశిని బహుమతిగా ఇవ్వబోతే నిరాకరించినప్పుడే గాంధీవ ధనస్సు 2వసారి బహుకరించాడు. ఈ ధనస్సు నుండి వచ్చేటి బాణాలన్నీ శబ్దభేదీ బాణాలే. అసురులు మధ్య ఆసియా వదిలి అమరుల సంపత్తిని కొల్లగొట్టడానికి లంకను తమ కేంద్రంగా పెట్టుకున్నారు. దేవతల కోశాధ్యక్షుడైన కుబేరుని గెలిచి లంకలో బంగారు సౌధాన్ని నిర్మించారు. ఈ విధమైన అనేక పౌరాణిక కథలలో స్వర్గము భూమిలోని ఒక భాగంగానే గుర్తింపబడుతుంది. అంతేకాక భూలోకవాసులు అంతరిక్షవాసులు మధ్య అనేక సంబంధ బాంధవ్యాలు కూడా ఉండేవని అనేక సాక్ష్యాలు ఈ మధ్యనే లభించాయి. హిమాలయాలను తమ కార్యక్షేత్రంగా దేవతలు ఎన్నుకొనుటకు చాలా కారణాలు ఉన్నాయి. చాలా ఎత్తు ప్రదేశం కావడం వలన అసురులు అక్కడికి వచ్చి ఆక్రమణ చేయడం కష్టం. ఈ విధంగా అసురులతో తరచూ యుద్ధం తప్పేది. అక్కడ ఉన్న అనేక గుహల్లో ఉష్ణోగ్రత సహజంగా భరించగలిగి సౌఖ్యంగా ఉండటం వలన బాహ్య వాతావరణంతో సంబంధం లేకుండా అనేక వైజ్ఞానిక ఆధ్యాత్మిక పరిశోధనలు ఏకాంతంలో ఏకాగ్రతతో చేయడానికి వీలయ్యేది. అక్కడ చనిపోయే స్థితిలో ఉన్నవారిని బ్రతికించగలిగే మృత సంజీవిని లాంటి వనౌషధులు దొరికేవి. సోమలత ఇక్కడ ఎదిగేది. చవనుడి లాంటి వృద్ధుని యువకుడుగా మార్చగలిగే అష్టవర్గ ఇక్కడ లభ్యమవుతుంది. ఎక్కడా దొరకని విలువైన వనమూలకలు ఇప్పటికీ హిమాలయాలు ఖజానా లాంటివి. ఇక్కడ బంగారు గనులు ఉండేవి. ఈ కారణాల వలన హిమాలయ గుహలలో నివసించే ఋషులు అనేక సిద్ధులను సంపాదించగలిగేవారు. మానవుడి శరీరం విశ్వం యొక్క సంక్షిప్త సంస్కరణ మాత్రమే. ప్రకృతిలో బ్రహ్మాండంలో ఉన్న అన్ని శక్తులు బీజ రూపంలో ఈ స్థూల శరీరంలో నిబిడీకృతమై ఉన్నాయి. వాటిని వికసింపజేసి పుష్పింపజేసే వాతావరణం హిమాలయాల్లో ఉంది. సిద్ధులన్నింటినీ ఈ క్షేత్రంలో ఉండి సులభంగా ఆర్జించుకోవచ్చు. అందువలన దేవతలే కాక దేవ మానవులు సిద్ధపురుషుల సముదాయం కూడా ఈ క్షేత్రంలో నివసిస్తూ ఉండేవారు. మన పురాణ ఇతిహాసాలన్నీ ఋషులు తమ సాధనా సంపత్తులన్నీ కూడా ఇక్కడ ఉండే పొందారని తెలుపుతున్నాయి. ఆ లాభం అంతా మానవ జాతికి, ముఖ్యంగా ఆర్యావర్త నివాసులకే లభ్యమయ్యేది. అక్కడ ఉన్న సేద్యానికి పనికిరాని క్షేత్రాలను దేవతలు భగీరథుడి సాయంతో వ్యవస్థీకరించి గంగను స్వర్గం నుంచి క్రిందికి దింపి నీటి ఎద్దడి వలన వెనుకబడిన ప్రదేశమును అతులిత స్వర్ణ భాండారమైన ఆర్యావర్త క్షేత్రంగా మార్చారు. హిమాలయాలలోని ఈ స్వర్గ కేంద్రంలో స్థూల శరీరమును సూక్ష్మ శరీరమును వికసింపజేసుకొని ఇష్టానుసారము అతి దీర్ఘకాలం జీవించగలిగేవారు. సూక్ష్మ కారణ శరీరాల సామర్థ్యము పెంచుకొనగలిగితే స్థూల శరీరము లేకపోయినా మనిషి అస్తిత్వం ఉంటుంది. స్థూల శరీరానికి అనివార్యమైన ఆకలి, దాహం, నిద్ర లాంటివి అప్పుడు ఉండవు. దృష్టి గోచరము కాని సూక్ష్మ శరీర స్థిరత్వము, సామర్థ్యము స్థూల శరీరముతో పోలిస్తే చాలా ఎక్కువ. చాలా గరిష్ట ప్రయోజనాలను సాధించటానికి స్థూల శరీరము కంటే సూక్ష్మ శరీరముతో ఏ విఘ్నాలు లేకుండా పూర్తి చేసుకొనవచ్చు. చాలా కాలం పాటు ప్రయోగాలను కొనసాగించవచ్చును. మామూలు మనుష్యుల క్రియాకలాపాలు స్థూల శరీరముతో పాటే ఆగిపోయేవి. సూక్ష్మ శరీరధారుల కార్యక్రమాలు అనేక వేల సంవత్సరాలు కొనసాగించబడతాయి. ఇదివరకే చెప్పినట్లు 17,000 సంవత్సరముల హిమయుగము నాటి నుంచి అనేక మంది ఋషులు తమ సూక్ష్మ శరీరాలతో ఈ దివ్య క్షేత్రములో కొండ శిఖరాలలోని గుహలలో నివసిస్తూ సాధన చేయుచునే ఉన్నారు. సర్వసాధారణముగా వ్యక్తులకు వారు కనిపించరు. కానీ
ఎవరికైనా వారి సహాయ సహకారాలు అందించవలసి వచ్చినప్పుడు లేక తమ పరిచయము ఇవ్వవలసి వచ్చినప్పుడు శరీరమును స్థూల దృష్టికి కనిపించేట్లు చేయగలరు. ఈ సిద్ధి వల్ల హిమాలయ వాసులు మహాత్ములు హిమయుగపు పూర్వ విజ్ఞానాన్ని జ్ఞానాన్ని యథాతథంగా ఉంచగలిగారు. తమ తపశ్చర్యలను కొనసాగించటం ద్వారా ఇంకా సమర్థులయ్యారు. ఈ ఋషి సముదాయముతో గురుదేవులు నాకు పరిచయం చేయించారు. వెనుకబడిన వాళ్లను ముందుకు తీసుకొని వెళ్ళడం, పడిన వాళ్లకు చేయూతనివ్వడం ఈ సిద్ధపురుషుల యొక్క ముఖ్యమైన పనులు. ఆధ్యాత్మిక మార్గంలో నిజమైన అభిరుచి కలిగి ముందుకు పోదాం అనే తీవ్ర వాంఛ గలవారికి అధ్యాపకులుగా సంరక్షకులుగా తమ సంరక్షణలో తీర్చిదిద్దటం వీరి ముఖ్యమైన పని. ప్రపంచములోని తాత్కాలిక సమస్యల సమాధానం కొరకు అవసరమైతే మానవ శరీరంతో అవతరిస్తారు. లక్ష్యము పూర్తి అయిన వెంటనే శరీరాన్ని త్యజిస్తారు. భగవంతుడు నిరాకారుడు. ఆయన శరీరాన్ని ధరించలేడు. ఒకచోట జన్మించవలసి వస్తే వేరొక చోట తన ఉనికిని వెనకకి తీసుకునవలసి వస్తుంది. అందువల్ల తన పనిని తన అంశధారులకు అప్పగిస్తాడు. ఈ అంశావతారములే దేవాత్మలుగా, ఋషులుగా, అవతారులుగా, మహాపురుషులుగా ఇవ్వబడిన బాధ్యతలను నిర్వర్తిస్తూ ఉంటాయి. ఈ పృథ్వీ యొక్క ఆధ్యాత్మిక ధృవ కేంద్రము హిమాలయాలు. ఒక విధంగా హిమాలయాలను పరమాత్మ యొక్క విశేష శక్తి సంపన్నమైన సైనిక శిబిరము అనవచ్చు. సూక్ష్మ శరీరధారులు, అంశావతారులు, దేవాత్మలు, సిద్ధ పురుషులు ఈ క్షేత్రంలో నివసిస్తూ ఉంటారు. జీసస్ క్రైస్ట్ కూడా కొంతకాలం ఇచ్చట వచ్చి ఉన్నారు. ఇది ఉన్నతమైన ఆధ్యాత్మిక స్థాయికి చేరుకున్న ఆత్మలకు శిక్షణ ఇచ్చే స్థానము. వారికి అవసరమైన అస్త్రశస్త్రాలు కూడా ఇచ్చటనే లభ్యమవుతాయి. తన సాధనతో సిద్ధులు ఆర్జించుకొనలోని సత్పాత్రులకు వీరు అనంత శక్తి భాండాగారం నుండి అభీష్ట లక్ష్య సాధన కొరకు, లోక కళ్యాణం కొరకు అవసరమైన అస్త్రశస్త్రాలను ప్రసాదిస్తారు. వీటి ఆశ్చర్యజనకమైన ఫలితాలను చూచి దర్శకులు నివ్వెరపోతారు. ఇదే హిమాలయాల వాస్తవిక స్వరూపము. నిజంగా ఇది ఆధ్యాత్మిక ధృవ కేంద్రం.